రిగ్రెట్ 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 అవుతే ఎంతకాలం బ్రతుకుతావు? గతంలో చేసిన పొరపాట్ల గురించి చింతిస్తూ నిరాశపడుతూ అలా చేయకుండా ఉండాల్సింది దాట్స్ ఓకే. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్. అయిపోయినది నువ్వు మళ్ళీ వెళ్ళి మార్చలేవు. గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ వెళ్ళి రిపేర్ చేసుకోలేవు. యూ కాంట్ గో బ్యాక్ ఇన్ టైం. కాలంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోలేము. కానీ ఇప్పుడు నీ చేతిలో ఏముందో ఆలోచించు. ఇప్పుడు నీకు దేవుడు ఏం అవకాశాలు ఇచ్చారు ఆలోచించు. ఒకప్పుడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి కూడా దేవునికి దూరంగా బ్రతికేవేమో. కానీ ఇప్పుడు దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్న నీవు నీ ప్రేమను దేవుని పట్ల నేను ఎలా రుజువు చేసుకుంటానని ఆలోచించు. దేవుని నీవు ప్రేమిస్తున్నావు అన్నట్లయితే దేవునికి చెప్పు నీ నోటితో. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి నీ జీవితం కూడా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. నా క్రియలు కూడా నా యొక్క మాటలకు, నా హృదయానికి, నా క్రియలకు మ్యాచింగ్ ఉండాలి. నేనేం ఉద్దేశిస్తున్నాను, ఏం తలస్తున్నాను, దాని ప్రకారం నా ప్రభువును ప్రేమిస్తున్నాను అని రుజువు చేస్తున్నట్లుగా నా జీవిత విధానం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మహిమను పొందుకుంటాడు.